హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శ్రీవాణి అండి. ఈరోజు 2 ఇయర్స్ బేబీకి కటింగ్ ఎలానో చూపిస్తాను, ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే నేను బాడీ పార్ట్ కోసం ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకున్నాను. 1/2 మీటర్ అయితే బాడీకి సరిపోతుందండి. సో చూసారా, ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. అలా వేసుకున్న తర్వాత కింద ఒక లైన్ వేసేసుకోవాలి. అంటే అవి హెచ్చు తగ్గులు ఉంటుంది కదా క్లాత్, అలా సమానంగా ఉండే ఒక లైన్ వేసుకున్నాను. అలాగే ఒక 1/2 ఇంచ్ మందంతో ఒక లైన్ వేసుకున్నాను. ఇప్పుడు పొడవు వచ్చేసి 10 ఇంచెస్ అయితే పెడుతున్నాను. బాడీ పొడవు 10 ఇంచెస్. సో కింద కొంచెం మిస్ అయిందండి వీడియో, అది నేను చెప్తాను, వాయిస్లో అర్థం చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఒక 10 ఇంచీలకు ఒక మార్క్ వేసుకున్నాను, అది పొడవు. దానికి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ, అది ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి ఇంకొకటి లైన్ వేసుకున్నాను. ఇప్పుడైతే 2.5 వచ్చేసి నెక్కి, అలాగే 2.5 ఇంచ్ వచ్చేసి షోల్డర్కి. సో ఇప్పుడు మొత్తం మనకి 4.5 వచ్చిందనమాట, అంటే పావు తక్కువ 5 అనమాట. సో ఆ పావు తక్కువ 5ని ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. అలాగే ఇటు కూడా సేమ్ అలానే కొలుచుకోవాలి, పావు తక్కువ 5 ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక లైన్ అయితే వేసుకోవాలి, బాక్స్ లాగా. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కోసం ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకొని, ఆమ్ రౌండ్ అయితే ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుందండి, దీంతో అయితే చాలా ఈజీగా ఉంటుంది రౌండ్ తిప్పుకోవడం. చూసారా, ఇలా ఆమ్ రౌండ్ అయితే గీసేసుకోవాలి. తర్వాత వెస్ట్ వచ్చేసి చిన్న పాపే కదండి, నేనైతే ఒక 6 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇంకా తక్కువే పడుతుంది, కాకపోతే చిన్నపిల్లలకి కొంచెం లూజ్గా ఉంటే ఫ్రీగా ఉంటుంది. సో 6 ఇంచెస్కి ఒక మార్క్ అయితే వేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ డాట్కి, అలాగే 1.5 ఇంచ్ వచ్చేసి ఖర్చుకి. ఇప్పుడు ఆమ్ రౌండ్ వచ్చేసి చిన్న పాపే కాబట్టి ఆమ్ రౌండ్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇదైతే కొంచెం ఫ్రీగానే ఉంటుందండి హ్యాండ్. చూసారా, 5.5 పెట్టాను ఫ్రీగా ఉండడం కోసం. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చుకి 1.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు పైన నుంచి కింద వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఇలా మధ్యలో డాట్ కోసం ఇలా ఒక మార్క్ వేసుకొని, ఇది ఒక 4.5 లేదా ఒక 5 ఇంచెస్ ఉండేలా చూసుకొని ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు లైన్ వేసుకోవాలి దాని మీద. ఇప్పుడు ఇటువైపు 1/2 ఇంచు, అటువైపు ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఎక్స్ట్రా, వెస్ట్ దగ్గర నడుము దగ్గర తీసుకున్నాం కదా ఎక్స్ట్రాగా. ఆ 1 ఇంచ్ అనేది ఇటు హాఫ్ అటు హాఫ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నడుము దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా క్రాస్గా అయితే తీసుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల ఫ్రాక్ అనేది నీట్గా ఉంటుందండి. ఇప్పుడు నెక్ కోసం నేనైతే ఒక 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. 3 ఇంచెస్ బాగా పర్ఫెక్ట్గా సరిపోతుందండి చిన్నపిల్లలకి. సో విడ్త్ వచ్చేసి 2.5. చూసారా, నెక్ పొడవు 3 ఇంచీలు, నెక్ వెడల్పు 2.5 అనమాట. నెక్ అయితే ఇప్పుడు నార్మల్గా రౌండ్ ఇస్తున్నాను. ఇప్పుడైతే మనం డ్రాయింగ్ వేసుకున్న దానిలాగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర, అలాగే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర, డాట్ దగ్గర అయితే టక్స్ వేసేసుకోవాలి. ఇలా చూసారా,
ఇలా టక్స్ వేసుకోవడం వల్ల మనకి కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని 2 పీసుల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ లోతు తీసుకోవాలండి. చూసారా, ఇక్కడ మనము ఆమ్ రౌండ్ దగ్గర టక్ ఇచ్చాం కదా, అక్కడ నుంచి ఇలా కొద్దిగా ఒక 1/2 ఇంచ్ అంతా ఇలా లోతు అయితే తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని మనము ఎఫ్ అని ఒక గుర్తు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఓపెన్ చేసుకుంటానండి. ఇలా ఓపెన్ చేసుకుంటే పిల్లలకి వేసుకున్నప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. చూసారా, ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఒరిజినల్ మీద ఎలా కట్ చేయాలో చూసేద్దాం. ఒరిజినల్ ఇలా వేసుకొని, ఇది ఆల్రెడీ నేను మా పిల్లలకి కుట్టానండి. ఎక్స్ట్రా పీస్ ఉంటే చిన్న పాపకి సరిపోద్దని ఫ్రాక్ కుడుతున్నాను కాబట్టి అవి ఫిగర్స్ నేను చూసి వేసుకునే అంత క్లాత్ లేదు కాబట్టి ఎలా అడ్జస్ట్ అయితే అలా అయితే వేసుకొని కట్ చేసేస్తున్నాను. సో ఇలా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ వదులుకొని ఇలా చుట్టూ అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సైడ్ పెట్టేసుకొని ఇలా నీట్గా చుట్టూరా కూడా ఒక 1/2 ఇంచ్ అంత వదులుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దాం. నేనైతే బఫ్ పెడదాం అనుకుంటున్నానండి. దానికోసం బఫ్ హ్యాండ్స్ కోసం ఫస్ట్ అయితే ఒక 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ వేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నుంచి కూడా ఒక 3 ఇంచెస్కి మళ్ళీ ఒక మార్క్ వేసుకొని అది కూడా లైన్ వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి హ్యాండ్ పొడవు చూద్దాం. నేనైతే హ్యాండ్ పొడవు 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. చూసారా, ఇలా 4 ఇంచెస్కి ఒక మార్క్ వేసేసుకొని ఇప్పుడు అక్కడి నుంచి మనము 5.5 ఇంచు ఆమ్ రౌండ్ పెట్టుకున్నాం కదా, సో 5.5 ఇంచుకి ఇలా క్రాస్గా టేప్ పెట్టేసి ఇలా అయితే మార్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. అక్కడి నుంచి ఆ మార్క్ దగ్గర నుంచి ఇలా 2 ఇంచెస్కి అయితే ఒక మార్క్ వేసుకోవాలి. చూసారా, ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరువు తీసుకోవాలన్నమాట. దానికన్నా ముందు ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోండి. అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ అంతా ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి కరువు అయితే హ్యాండ్ కరువు అయితే తీసుకోవాలి. చూసారా, ఇలా హ్యాండ్ షేప్ అయితే ఇచ్చేసేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ముందు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, అది కూడా కలిపేసుకోవాలి. ఇలా ఇదైతే ఇలా చూపిస్తున్నాను చూడండి. ఆ 3 ఇంచెస్ ఇలా ఫిల్ట్కి అయితే ఫిల్ట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ అంతా హ్యాండ్కి అన్నమాట. అలా కాకుండా ఇలా పైన ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ అలా తీసుకొని ఎక్స్ట్రా ఇలా కూడా తీసుకోవచ్చండి బఫ్కి. అలా తీసుకుంటే బఫ్ అనేది పైకి బాగా లేస్తుంది అన్నమాట. చూసారా, నేనైతే లేవకుండానే వేస్తున్నానండి. దానికోసం నేను ఇక్కడ నుంచి కట్ చేస్తున్నాను. మీకు బఫ్ వేయాలంటే పైన మార్కింగ్ లాగా కట్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే టక్స్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఆమ్ రౌండ్. ఇప్పుడు ఇది వచ్చేసి మనం బఫ్ వేసుకోవాలి. అక్కడి నుంచి బఫ్ వేసుకోవాలని అదొక మార్క్ వేసుకున్నామంటే మనకి గుర్తుంటుంది అన్నమాట. సో ఇలా అయితే హ్యాండ్ కటింగ్ అయిపోయింది, బఫ్ హ్యాండ్ కటింగ్. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ అలాగే హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదండి. సో చూసారు కదండి. ఇప్పుడైతే ఇది వచ్చేసి కింద లెహంగా పార్ట్కి అన్నమాట.
ఇది స్టిచ్చింగ్లో మీకు ఎలానో స్టిచ్చింగ్లో చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.